బ్రేకింగ్ న్యూస్ కేటీఆర్ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. సూర్యాపేట జిల్లా పెద్దగట్టు లింగమంతుల స్వామిని దర్శించుకున్న ఆయన అధికారం పోగానే బీఆర్ఎస్ కు రైతులు గుర్తొచ్చారని ప్రశ్నించారు. కేటీఆర్ వ్యాఖ్యలను సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదంటున్నారు. కేసీఆర్ ఛాలెంజ్ చేస్తున్నా, నీ దీక్ష మంచిదా? నీ దీక్ష తెలంగాణ కోసం నువ్వు కొట్లాడిన దీక్ష కరెక్టా? నాదేనా? నా పదవి నువ్వు ఎస్ఎల్బిసి సొరంగం ఎందుకు పూర్తి చేయలే? బ్రాహ్మణ వేలేమని ఎందుకు చూడే? తుంగతి శ్రీరామ్ సాగర్ ఎందుకు పూర్తి చేయలే? దానికి సమాధానం చెప్పాలి. అందుకే నేను నల్గొండలో చిత్తుగా డిపాజిట్లు పోగొట్టిన అన్ని సీట్లల్లా. అందుకే నల్గొండ గురించి కానీ తెలంగాణ గురించి మాట్లాడే హక్కు లేదు. ఆయన నలుగురికి 4 గొర్రె పిల్లలు ఇచ్చి చేప పిల్లలు ఏంగి కోట్ల రూపాయలు వాళ్ళు దోసుకొని ఇవాళ ప్రజలని చేప పిల్లలకు మేక పిల్లలకే పరిమితం చేసిండు. కానీ ఉద్యోగాల గురించి పట్టించుకోలే. ఇలా స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెడుతున్నాం. స్కిల్ డెవలప్మెంట్ కాదు, 1,75,000 కోట్ల అగ్రిమెంట్లో ఒక అమెజాన్ కంపెనీ ఆదిపట్లలో 60,000 కోట్లతో ఇలా పని ప్రారంభించిండు. 10 ఏళ్ళు వదిలిండి కదా కేటీఆర్, ఒక్క కంపెనీ తేలే. నేను ఐటీ మినిస్టర్గా ఉన్నప్పుడు కంపెనీ తప్ప ఆయన కంపెనీ తేలే. కేటీఆర్ హరీష్ గారు మాకు లెక్కతో సమానం లేదు. మేము వాళ్ళని లెక్కల్లోకి తీసుకోము. మీరు రోడ్ల మీద వరకు ఎంత వదిలినా మీ నాయన నమ్మను. దళితుని ముఖ్యమంత్రి తల తీసుకుంటానన్నాడు కదా, ఆ తల ఏదో ఫస్ట్ అడుగుతాం, అప్పుడు తెలుసుకుంటాం.